ఓ చిన్న ఊరిలో బుడుగు అనే పిల్లవాడు ఉండేవాడు. బుడుగుకు ఆశ్చర్యాలు రహస్యాలు అంటే ఎంతో ఇష్టం. ఒకరోజు పొలాల మధ్యకి వెళ్ళిన బుడుగు పాత కంచె తలుపు చూశాడు. ఆ తలుపు తెరిచేసరికి ఓ మాయల తోటందులో చెట్లు మాటలాడుతున్నాయి, పూలు పాటలు పాడుతున్నాయి, పక్కన నెమళ్ళు నృత్యం చేస్తున్నాయి. బుడుగు ఆశ్చర్యంగా చూసి, ఇది నిజమా? అన్నాడు. అక్కడ ఓ మాయల పాము వచ్చి, ఓహో బుడుగు, నీవు ధైర్యవంతుడివి. కాని ఇక్కడ ఎవరూ ఎక్కువసేపు ఉండలేరు అంది. బుడుగు ఆసక్తిగా అడిగాడు, ఎందుకు? పాము చెప్పింది, ఈ తోటలోని బంగారు పూల చెట్టు రోజులో ఒకసారి మాత్రమే వికసిస్తుంది. దాన్ని తాకినవాడికి జ్ఞానం లభిస్తుంది. కాని స్వార్థంతో తాకితే తోట పోతుంది. బుడుగు ఆ చెట్టును చూసి ముందుకు వెళ్ళాడు. నేను జ్ఞానం కోసమే తాకుతాను, కాని అది నా కోసమే కాదు. ఊరికి మేలు చేస్తాను. బుడుగు చెట్టు పువ్వును మృదువుగా తాకాడు. వెంటనే తోట కాంతులతో మెరిసింది. పాము నవ్వుతూ అంది, నీవు నిజమైన ధైర్యవంతుడివి. నిజాయితీ ఉన్నవాడికి మాయల ప్రపంచము సహకరిస్తుంది. ఆ క్షణమే తోట మొత్తం కాంతులతో మెరిసిపోయింది. పాము మళ్ళీ వచ్చి అంది, నీవు నిజంగా ధైర్యవంతుడివి. నీలాంటి వాళ్లే ఈ ప్రపంచాన్ని మార్చగలరు. స్వార్థం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం నీదే.